తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవ సంబరాలు అంబరాన్నంటాయి. రాష్ట్రంలో ఏ ఊరు చూసినా ఏ పల్లె చూసినా తెలంగాణ జెండా రెపరెపలాడుతోంది. తెలంగాణ రాష్ట్రం ఏర్పడ్డాగా జరిగే రెండో అవతరణ దినోత్సవాన్ని ఘనంగా జరుపుకోవడానికి రాష్ట్ర ప్రజలందరూ సమాయత్తమయ్యారు. హైదరాబాద్లోని ప్రముఖ ప్రాంతాలన్నీ విద్యుత్ దీపాలంకరణతో దగదగలాడుతున్నాయి. మరోవైపు దేశంలోనే అతిపెద్ద జాతీయ జెండాను ఎగురవేసేందుకు సమయం ఆసన్నమైంది. జూన్ 2 తెలంగాణ స్వయం పరిపాలన గల రాష్ట్రంగా ఏర్పడిన రోజు. 60 ఏళ్ల కలను సాకారం చేసుకున్న రోజు. అందుకే ఆ రోజును వాడవాడలా ఓ పండుగలా జరుపుకోవాలని ప్రభుత్వం ఇప్పటికే నిర్ణయించింది. అంతేకాదు, తెలంగాణ సిద్ధించి 2 ఏళ్లవుతున్న సందర్భంగా ఈ వేడుకల్ని అంగరంగ వైభవంగా జరపడానికి ప్రభుత్వం ఇప్పటికే రాష్ట్ర వ్యాప్తంగా ఘనంగా ఏర్పాట్లు చేసింది. రాష్ట్రంలో ఇప్పటికే అవతరణ దినోత్సవ సంబురాలు అంబరాన్నంటుతున్నాయి. హైదరాబాద్ నగరంలోని ప్రముఖ ప్రాంతాలన్నీ లైట్ సెట్టింగ్స్ తో ప్రత్యేక శోభను సంతరించుకున్నాయి. సంజీవయ్య పార్కులో దేశంలోనే అతిపెద్ద జెండా ఆవిష్కరణ జరగనుంది. ఇందుకు ఏర్పాట్లు ఇప్పటికే పూర్తయ్యాయి. 298 అడుగుల ఎత్తు ఉన్న పోల్ను పార్కులో ఏర్పాటు చేశారు. 108 అడుగుల పొడవు, 92 అడుగుల వెడల్పుతో ఉన్న జెండా జూన్ 2న రెపరెపలాడనుంది. సీఎం కేసీఆర్ దీన్ని ఆవిష్కరించనున్నారు. తెలంగాణ ఆవిర్భావ దినోత్సవాన్ని పురస్కరించుకుని జరిగే రిహార్సల్స్ సికింద్రాబాద్ పరేడ్ గ్రౌండ్స్ లో ఘనంగా జరిగాయి. ఈ రిహార్సల్స్ ను డీజీపీ అనురాగ్ శర్మ, హైదరాబాద్ సిపి మహేందర్ రెడ్డి, హైదరాబాద్ కలెక్టర్ రాహుల్ బొజ్జా తదితరులు పరిశీలించారు. నగరంలోని పలు కాలేజీల విద్యార్థులు తమ ప్రదర్శనల్ని అధికారుల ముందు ప్రదర్శించారు. అవతరణ దినోత్సవ ఉత్సవాలను పురస్కరించుకుని ఎటువంటి అవాంఛనీయ సంఘటనలు జరగకుండా ఉండేందుకు కట్టుదిట్టమైన పగడ్బందీ ఏర్పాట్లు చేశామని, 3000 మంది పోలీసులు ఇందులో పాల్గొంటున్నారని తెలిపారు. తెలంగాణ రాష్ట్ర అవతరణ దినోత్సవ వేడుకలను ఢిల్లీలో ఘనంగా నిర్వహిస్తున్నామని తెలంగాణ ప్రభుత్వ ప్రత్యేక ప్రతినిధి వేణుగోపాలాచారి తెలిపారు. ఆవిర్భావ వేడుకలకు వివిధ దేశాల అంబాసిడర్లు, కేంద్ర మంత్రులను, ఢిల్లీలోని తెలంగాణ వాసులను ఆహ్వానించామని ఆయన తెలిపారు. రాష్ట్రంలోని ఆదిలాబాద్, ఖమ్మం, నిజామాబాద్, మెదక్, వరంగల్ జిల్లాల్లో ఆవిర్భావ దినోత్సవ వేడుకలు ఘనంగా జరుగుతున్నాయి. ఆదిలాబాద్ జిల్లాలో పోలీసుల ఆధ్వర్యంలో సైకిల్ పోటీలను నిర్వహించారు. అలాగే ఖమ్మం జిల్లా అధికార యంత్రాంగం అవతరణ దినోత్సవ వేడుకలను ఘనంగా జరిపేందుకు సిద్ధమైంది. వేడుకల్లో ప్రతి ప్రభుత్వ కార్యాలయాలపై జాతీయ జెండా ఎగురవేయాలని ఆదేశాలు జారీ చేశారు. నగరంలోని ప్రధాన కూడళ్లన్నీ విద్యుత్ దగదగలతో మెరిసిపోతున్నాయి. మొత్తమీద తెలంగాణ రాష్ట్రం ఏర్పడిన తరువాత రెండో ఆవిర్భావ దినోత్సవాన్ని కన్నుల పండుగగా జరుపుకునేందుకు రాష్ట్ర ప్రజలందరూ సన్నద్ధమయ్యారు. బ్యాక్ టు న్యూస్. 60 ఏళ్ల కల ఫలించి 2 ఏళ్లు కావస్తోంది. ఉద్యమ నాయకత్వం నుంచి పరిపాలన పగ్గాలు చేపట్టిన కేసీఆర్ బంగారు తెలంగాణ సాధనే లక్ష్యమంటూ ముందుకు సాగుతున్నారు. మరి 2 ఏళ్ల పాలనతో కేసీఆర్ ఏ మేరకు విజయం సాధించారు? నీళ్లు, నిధులు, నియామకాల్లో ప్రభుత్వం సఫలమైందా? 2 ఏళ్ల తెలంగాణ పాలనపై భారత్ టుడే ప్రత్యేక కథనం. పోరాటాలు, ఆందోళనలు, మరెన్నో అనుమానాలు, అనుభవాలు, తెలంగాణ రాష్ట్రం ఏర్పాటుపై అనేక భిన్న వాదనలు. తెలంగాణలో ఉన్న ప్రతి ఒక్కరూ ఏదో ఒక రూపంలో తెలంగాణ రాష్ట్రం కోసం జరిగిన ఉద్యమాల్లో పాల్గొన్నవారే. ఏదైతేనేం మొత్తం మీద తెలంగాణ ప్రజల ప్రత్యేక కళ జూన్ 2, 2014న సాకారమైంది. ఉద్యమ నేత టీఆర్ఎస్ అధ్యక్షుడు కల్వకుంట్ల చంద్రశేఖరరావు ప్రజల ఆమోదంతో ముఖ్యమంత్రిగా బాధ్యతలు చేపట్టారు. 17 మంది మంత్రులతో పూర్తి కేబినెట్ ను ఏర్పాటు చేశారు. లక్ష్యం నెరవేరేదాకా ఆగదు ఆ పోరాటం. తెలంగాణ ఉద్యమాన ఉదయించిన సూర్యుడు, బలిపీఠమెక్కిన ప్రత్యేక రాష్ట్ర సైనికుడు.
జల దృశ్యం సాక్షిగా ఎగసినవో చిరుక. ప్రభుత్వ ఏర్పాటు తర్వాత ప్రభుత్వం తీసుకున్న నిర్ణయాలు కొన్ని ప్రజల్లో బాగా ప్రాచుర్యం పొందగా మరికొన్ని విమర్శల పాలవుతున్నాయి. నిధులు, నీళ్లు, నియామకాలే ఎజెండాగా కేసీఆర్ పాలన సాగుతోంది. రాష్ట్రం ఏర్పడిన కొత్తలో రాష్ట్ర ఆర్థిక పరిస్థితి ఎలా ఉంటుందో అనే అనుమానాలు చాలా ఉండేవి. గడిచిన 2 సంవత్సరాల్లో నిధులకు సంబంధించి పూర్తి పట్టు సాధించారని చెప్పవచ్చు. బడ్జెట్లో ముఖ్యంగా రాష్ట్ర ప్రభుత్వం చేపట్టిన పలు పథకాలకు పెద్ద ఎత్తున నిధులు కేటాయిస్తోంది. రాష్ట్ర ఏర్పాటు తర్వాత 1,00,000 ఉద్యోగాలు కల్పిస్తామని సీఎం కేసీఆర్ శాసనసభలో హామీ ఇచ్చారు. అందుకు అనుగుణంగానే ప్రభుత్వం చర్యలు చేపడుతోంది. ఈ నేపథ్యంలోనే ప్రభుత్వం ప్రతిష్టాత్మకంగా చేపట్టిన ఇరిగేషన్, విద్యుత్ రంగాలతో పాటు వ్యవసాయ శాఖలో ఉద్యోగాల భర్తీకి టీఎస్పీఎస్సీ కసరత్తు చేస్తోంది. మరోవైపు పోలీసు, టీచర్, గ్రూప్స్ కేటగిరీల్లో ఉద్యోగాలు కల్పించడంలో ప్రభుత్వం ఇప్పటి వరకు అనుకున్న స్థాయిలో సఫలం కాలేదు. కాంట్రాక్ట్ ఎంప్లాయీస్ ను పర్మనెంట్ చేయాలన్న ప్రభుత్వ నిర్ణయం రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవం నుండి అమల్లోకి రాబోతోంది. ప్రభుత్వ, ప్రైవేటు విద్యారంగంపై ప్రత్యేక దృష్టి పెట్టింది. విద్యారంగ ప్రక్షాళనకు ప్రభుత్వం శ్రీకారం చుట్టింది. నీటి వనరులపై తెలంగాణ సర్కార్ ప్రత్యేక దృష్టి సారించింది. గోదావరి, కృష్ణా నదుల నీటితో 1 కోటి ఎకరాలకు సాగునీరు అందించాలనే లక్ష్యంతో కేసీఆర్ ముందుకు సాగుతున్నారు. రాష్ట్ర అవసరాలకు అనుగుణంగా ప్రాజెక్టుల రీడిజైన్ కు సీఎం గ్రీన్ సిగ్నల్ ఇచ్చారు. ప్రాజెక్టుల రీడిజైనింగ్ పై చరిత్రలో తొలిసారిగా అసెంబ్లీలో 2 గంటల పాటు పవర్ పాయింట్ ప్రెజెంటేషన్ ఇచ్చారు సీఎం కేసీఆర్. ఉద్యమ సమరాంగణంలో తోరణమై నిలిచిండు. తెలంగాణలో విద్యుత్ సమస్యను అధిగమించి ప్రతిపక్షాల నోళ్లు మూయించింది సర్కార్. 3 ఏళ్లలో విద్యుత్ కష్టాలు తీరేలా ప్రభుత్వం చర్యలు చేపట్టింది. హైదరాబాదును విశ్వనగరంగా చేసేందుకు ప్రభుత్వం పూనుకుంది. తెలంగాణ ప్రభుత్వం సింగిల్ విండో పద్ధతిలో నూతన పారిశ్రామిక విధానాన్ని తీసుకొచ్చింది. ఐటీ రంగంలో రాష్ట్రం దూసుకుపోతోంది. తెలంగాణ ఉద్యమాన ఉదయించిన సూర్యుడు, బలిపీఠమెక్కిన ప్రత్యేక రాష్ట్ర సైనికుడు. సంక్షేమ రంగానికి ప్రభుత్వం పెద్దపీట వేసింది. వృద్ధులు, వికలాంగులకు ఆసరా పెన్షన్లు, బీడీ కార్మికులకు 1000 రూపాయల పెన్షన్ ఇస్తోంది. మరోవైపు బీసీలతో పాటు మైనారిటీలకు కళ్యాణ లక్ష్మి, షాదీ ముబారక్ లాంటి పథకాలకు రూపకల్పన చేసింది తెలంగాణ ప్రభుత్వం. రాష్ట్రంలో ప్రజలను బాగా ఆకర్షించిన పథకం డబుల్ బెడ్రూమ్ ఇళ్ల నిర్మాణం. ఈ పథకాన్ని పక్కాగా అమలు చేయాలని ప్రభుత్వం భావిస్తోన్నా కొన్ని కారణాల వల్ల ఇళ్ల నిర్మాణాలు ఆలస్యం అవుతున్నాయి. దీంతో పెద్ద ఎత్తున విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. మొత్తంగా కేసీఆర్ ప్రభుత్వ 2 ఏళ్ల పాలన ప్రజల్లో ఎన్నో ఆశలు చిగురిస్తూ ముందుకు సాగుతోంది. ప్రభుత్వ పాలనపై ప్రజా ఆకాంక్షలన్నీ నెరవేరాలని ఆశిద్దాం. నోటికాడి మన ముద్దని తన్నుకుపోతున్నరని, గుండె పగిలి రగిలిండు గీతాన్నే రాసిండు. 3 కోట్ల గుండెల్లో విప్లవాన్ని నింపిండు. తెలంగాణ తన స్వప్నం, తెలంగాణ తన లక్ష్యం. తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ వేడుకలు 10 జిల్లాల్లో ఘనంగా జరుగుతున్నాయి. రాష్ట్ర అభివృద్ధి పదంలోకి దూసుకెళ్తుందని, మున్ముందు కేసీఆర్ ఆధ్వర్యంలో తెలంగాణ దేశంలోనే మేటి రాష్ట్రంగా నిలుస్తుందని పలువురు నేతలు, టీఆర్ఎస్ అభిమానులు అంటున్నారు. ఏర్పడి 2 సంవత్సరాలు పూర్తయి 3వ సంవత్సరంలోకి అడుగు పెడుతున్న సందర్భంగా మన ముఖ్యమంత్రి గారికి, మన రాష్ట్ర మంత్రివర్యులకి మరియు మన కోసం ప్రాణత్యాగం చేసి ఈరోజు తెలంగాణ రాష్ట్రం తీసుకొచ్చిన మన అమరవీరులకి మరియు మా 130 డివిజన్ ప్రజలందరికీను శుభాకాంక్షలు తెలియజేసుకుంటున్నాను. మన కేసీఆర్ గారు ఎంతో కష్టపడి అమర నిరాహార దీక్ష చేసి మరియు మన తెలంగాణ ప్రజలు, విద్యార్థులు ఎంతో కష్టపడి ప్రాణత్యాగం చేసి ఈరోజు మనకి ఈ తెలంగాణ రాష్ట్రాన్ని తీసుకొచ్చారు. కావున మనం ఈరోజు సంతోషంగా ఈ తెలంగాణ ఆవిర్భావ దినోత్సవం జరుపుకుంటున్నాము. మన కేసీఆర్ గారు ఎలాగైతే కష్టపడి శ్రద్ధతో మన తెలంగాణ రాష్ట్రాన్ని అభివృద్ధి చేస్తున్నారు కాబట్టి ఆయన అడుగుజాడల్లో నడిచి నేను 130 డివిజన్ అభివృద్ధికి సాయశక్తులకు కృషి చేశానని తెలియజేస్తున్నాను. ఎన్నో ఏళ్లుగా కష్టపడి ఎంతో మంది త్యాగాల ఫలితంగా ఏర్పాటైన తెలంగాణ రాష్ట్రం నేటికి 2 వసంతాలు పూర్తి చేసుకొని 3వ వసంతంలో అడుగుపెడుతున్న శుభ సందర్భంగా ఆ యొక్క తెలంగాణ రాష్ట్రానికి ప్రత్యేక తెలంగాణ రావడానికి కారకులైనటువంటి మా దైవం
తెలంగాణ రాష్ట్ర ప్రజల ముద్దుబిడ్డ మన ప్రియతమ ముఖ్యమంత్రి వర్యులైనటువంటి శ్రీ కల్వకుంట్ల చంద్రశేఖరరావు గారికి, అలాగే మన మంత్రివర్యులందరికీ, మన ఎమ్మెల్యేలకు, నాయకులకు, అలాగే స్పెషల్గా మాకు ఒక అధికారాన్ని ఇచ్చినటువంటి మా 130 డివిజన్ ప్రజలకు అందరికీ కూడా ద్వితీయ వార్షికోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తున్నాను. మనం గౌరవ ముఖ్యమంత్రి వర్యులు 24 గంటలు బంగారు తెలంగాణ సాధనకై ఏదైతే కృషి చేస్తున్నాడో మనం కూడా ఆయన అడుగుజాడలో నడిచి మన యొక్క 130 డివిజన్ని గ్రేటర్ హైదరాబాద్లోనే ఒక అత్యుత్తమ డివిజన్గా తీర్చిదిద్దుకుందామని చెప్పేసి, దానికి మనందరం కూడా శ్రాయశక్తిలో పనిచేద్దామని చెప్పేసి మనందరంగా కలిసిమెలిసిగా ఉండి మన యొక్క డివిజన్ని అభివృద్ధి చేసుకొని తద్వారా మన తెలంగాణ రాష్ట్రానికి సీఎం కేసీఆర్ గారికి కలిసినటువంటి బంగారు తెలంగాణలో అందరం భాగస్వామ్యం అవుదామని. మరి తెలంగాణ రాష్ట్రము ఏర్పడి మరి ఈనాడు ఆ ఏర్పడినటువంటి దానికి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ముఖ్యమంత్రి అయి ఈనాడు బంగారు తెలంగాణ దిశగా పనిచేస్తూ అడుగెడుతున్న సందర్భంలో మనమందరం కూడా చేసి తెలంగాణ ప్రజల ఆశలు ఆకాంక్షలకు అనుగుణంగా తెలంగాణ రాష్ట్ర సమితి ముఖ్యమంత్రి చంద్రశేఖరరావు గారు ప్రజా సంక్షేమము అభివృద్ధి కార్యక్రమాల పట్ల చేస్తున్న దానికి అందరం కూడా సహకరించాలని, మరి తెలంగాణ ఏర్పడిన తర్వాత ఈరోజు దళారుల పట్ల మనం అప్రమత్తంగా ఉండాలని ఏ ఆకాంక్షతో మనం పనిచేస్తూ ఉన్నాం. మనం ముఖ్యమంత్రి అస్తమానం కలుసు కాకుండా కూడా ఆ యొక్క పథకాన్ని మనం అమలు చేస్తున్నామా లేదా, ఆ పథకం పేదవానికి అందుతుందా లేదా అనే దానికి ప్రతి కార్యకర్త కూడా కంకణబద్ధులు కావాలని, తెలంగాణ ప్రజల ఆశలకు ఆకాంక్షలకు అనుగుణంగా ముఖ్యమంత్రి చేసుకున్నటువంటి నిర్ణయాల్ని మనం చేయాలని, మరి అధికారులు మన ముఖ్యంగా గ్రేటర్ హైదరాబాదులో ముఖ్యమంత్రి గారి యొక్క గోదావరి జలాలు ఇచ్చి వాళ్ళ మన్నను పొందినరు. కానీ ఈనాడు ప్రజల వ్యతిరేకం ఒకటి వస్తూ ఉంది. ఏదైతే 20 స్క్వేర్ మీటర్ లోపల బిల్ అనేది గతంలో 10 రూపాయలు ఉంటే ఇప్పుడు 40 రూపాయలు రావడం, అధికారులు ఏంటంటే అక్రమంగా 1800-2000 రూపాయలు ఇలా ఒక సంచలనం సృష్టించింది. ఈ గోదావరిలో ఇచ్చిన మంచినీళ్ళ దాన్ని దుర్వినియోగంగా అయ్యే ప్రమాదం ఉంది కనుక నేను తొందరలోనే మరి వాటర్ వర్క్స్ ఎండి దానకిషోర్ గారిని సంబంధిత మంత్రులను కలుద్దామని ప్రయత్నం చేసుకున్నాం. ఈరోజు రాష్ట్ర ప్రజలందరికీ మరి టీఆర్ఎస్ పార్టీ శ్రేణులందరికీ కూడా రాష్ట్ర అవతరణ దినోత్సవ శుభాకాంక్షలు తెలియజేస్తూ ఉన్నాం. నేను రాగం నాగేంద్ర యాదవ్, షేర్లింగంపల్లి కార్పొరేటర్ని. మరి 14 సంవత్సరాల పోరాటం, తెలంగాణ ప్రజల ఆరాటం మరి మనకు కాంక్షించి 2 సంవత్సరాలైంది. ఈ సందర్భంగా 2 సంవత్సరాలు మనం దిగ్విజయంగా కేసీఆర్ పరిపాలనలో మనం ముందుకెళ్తా ఉన్నాం. ఈరోజు విశ్వనగరంగా తీర్చిదిద్దుకునేందుకు మరి మా హైదరాబాద్ మహానగరం ముందుకెళ్తా ఉంది. మరి ఆయన ఆలోచన విధానం, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి సంక్షేమ కార్యక్రమం, గౌరవ ముఖ్యమంత్రి గారు చేస్తున్నటువంటి పేద ప్రజలకు నేనుంటా అంటా అని చెప్పే ఆలోచనతో ముందుకు పోవడం జరుగుతూ ఉంది. ఈరోజు ముఖ్యమంత్రి గారు ఏదైతే సంకల్పించుకున్నారో దాన్ని తూచా తప్పకుండా ఈరోజు ప్రజలకు అందిస్తూ ఉన్నారు. ఈరోజు బడుగు బలహీన వర్గాలను, ముఖ్యంగా మైనార్టీ వర్గాలను మరి హక్కును తీర్చుకొని షాదీ ముబారక్ అని, కళ్యాణ లక్ష్మి అని ఈ రకంగా మరి పేద ప్రజలకు అండగా నిలుస్తూ ఉన్నాడు. మరి ఆసరా పథకం కింద వృద్ధులకు, వికలాంగులకు నేనున్నా నీ ఎంబడి నేను పెద్దన్నలాగా నీ ఎంబడి ఉంటా అని చెప్పేసి వికలాంగులకు, పెద్ద కొడుకులాగా నేను మీ ఎంబడి ఉంటా అని చెప్పేసి వృద్ధులకు ఈరోజు మరి ఆయన అండగా నిలిచి ఈరోజు కార్యక్రమం చేస్తూ ఉన్నాం. మరి మా ముఖ్యమంత్రి గారి జిల్లా, ఆయన జిల్లాలో మరి పటాంచ నియోజకవర్గంలోని రామచంద్రపురం మండలంలో మండలాధ్యక్షులుగా మరి మేము ఈరోజు ఈ ప్రజలకు సేవలు అందించే విధంగా మాకు ఉన్నటువంటి ఈ యొక్క అవకాశాన్ని
మరి వినియోగించుకుంటూ మరి ప్రజలకు అందుబాటులో ఉండి మరి గౌరవ ముఖ్యమంత్రి గారు కేసీఆర్ గారి సారథ్యంలో, మా మంత్రి గారు హరీష్ రావు గారి సారథ్యంలో, మా ఎమ్మెల్యే గారు మైపాల్ రెడ్డి గారి ఆధ్వర్యంలో మేము ఈ రకంగా ప్రజలకు సేవలు అందిస్తూ ఉన్నాం. మరి మా యొక్క ఈ ముఖ్యమంత్రి గారి జిల్లాలో ఉండడం మేము అదృష్టంగా భావిస్తూ ఉన్నాం. అదేవిధంగా ఈరోజు మరి రేపు జరగబోయే జూన్ 2 తెలంగాణ రాష్ట్ర ఆవిర్భావ దినోత్సవాన్ని మా మండలంలో అన్ని గ్రామాలలో మరి అంగరంగ వైభవంగా మరి కార్యక్రమాలు చేపడతా ఉన్నాం. మరి అవతరణ దినోత్సవాన్ని సెలబ్రేట్ చేస్తూ ఉన్నాం. మా మండలంలో ఉన్నటువంటి గ్రామాలలో మరి అన్ని గ్రామ పంచాయతీలకు సర్పంచ్లను, ఎంపీటీసీలను, మరి సెక్రటరీలను అందరినీ కూడా మరి అధికారులందరినీ, మండల లెవెల్ అధికారులందరినీ కూడా పిలిచి సమావేశాలు ఏర్పాటు చేసుకొని మరి ఈ కార్యక్రమాన్ని సెలబ్రేట్ ఎలా చేద్దాం అని చెప్పి మొన్న డిస్కస్ చేసుకోవడం జరిగింది. గ్రామ పంచాయతీ భవనాల మీద 8 గంటలకు మరి రేపు పొద్దున 8 గంటలకు పతాకావిష్కరణ, ఆ తర్వాత స్వయం సహాయక సంఘాల ద్వారా రంగవల్లులు, బతుకమ్మ, రకరకాల ఆటలు, మరి ప్రభుత్వ ఉద్యోగులతో కూడా ఆటలు ఆడిపిస్తూ వారందరూ కూడా బహుమతులను ప్రదానం చేయడానికి ప్లాన్ చేసుకోవడం జరిగింది. అదేవిధంగా మరి మండల పరిషత్ ఆవరణలో 9 గంటలకు పతాకావిష్కరణ, ఆ తర్వాత బతుకమ్మ కార్యక్రమాన్ని కూడా ఏర్పాటు చేయడం జరిగింది. ఈ 2 రోజులు మరి అంగరంగ వైభవంగా ఒక పండుగ వాతావరణాన్ని మన మండలంలో ఉన్నటువంటి అన్ని బిల్డింగ్స్ మీద మరి లైటింగ్ డెకరేషన్, పూలతో డెకరేషన్ చేస్తూ తెలంగాణ ఆవిర్భావోత్సవ దిన సందర్భంగా ముఖ్యంగా రంగారెడ్డి జిల్లాలో కేసీఆర్ పాలనలో ముఖ్యంగా మిషన్ కాకతీయ కార్యక్రమం, మిషన్ భగీరథ కార్యక్రమం, ముఖ్యంగా ఏదో 60 సంవత్సరాల ఆంధ్ర పాలకులలో ఒక్క చెరువు కానీ అప్పుడు కాకతీయ రాజులు రెడ్డిలు కట్టిన రోజుల్లో కూడా పడ్డ చెరువులని కలిసి ఈరోజు ఎక్కడెక్కడ ఆగిపోతుంటే కేసీఆర్ గారు వచ్చి మొత్తం మిషన్ కాకతీయ కార్యక్రమాన్ని ఈరోజు ఇంటింట ఊరిర చెరువులు, ముఖ్యంగా మా మండలంలో మా చెరువులో మొత్తం రంగారెడ్డి జిల్లాలో 144 చెరువులు తీసుకొని ఎన్నో కార్యక్రమాలు చేసిండు. అదేవిధంగా మిషన్ భగీరథ కూడా ఇంటింటికి నల్లే కార్యక్రమాన్ని తీసుకొని ఈరోజు ఇన్ని సంవత్సరాలు వర్షంలో 7 సంవత్సరాలు వర్షం లేకున్నా ఎక్కడ కూడా ఈ మిషన్ కాకతీయతోటి వాటర్ వర్క్స్ ఫండ్స్ మ్యాక్సిమం ఇచ్చి ఇంటింటికి నల్లా పెట్టి ఇంటింటికి వాటర్ ట్యాంకులు కూడా ఇచ్చి ఈరోజు చేసిన చరిత్ర కేసీఆర్. 14 సంవత్సరాలు ఈరోజు మనకు స్ట్రగుల్ చేసి కేసీఆర్ సపరేట్ తెలంగాణ తీసుకొచ్చిన ఘనత కేసీఆర్ది. అదే కాకుండా ఈరోజు ఆంధ్ర పాలకులలో 60 ఏళ్ళ చరిత్రలో అన్ని వెనకబడిన కార్యక్రమాలు, హౌసింగ్ కాలనీ, మన పక్కా ఇండ్ల గృహ కానీ, మరియు ముఖ్యంగా రోడ్స్ కానీ ఆర్టీసీ మహేందర్ రెడ్డి గారు ఆర్టీసీ మినిస్టర్ గారు కానీ మరియు వేరే కార్యక్రమాలు చేస్తూ ముఖ్యంగా రైతులకు కూడా మ్యాక్సిమం ఈరోజు ఆ రోజు 24 గంటల కరెంటు వస్తుందంటే కరెంటు రాదు, బట్టలు ఆరేస్తారు, కరెంటే ఉండదు, మొత్తం తెలంగాణ అంతా ఎండిపోతుందని చెప్పి సమయంలో 24 గంటలు కార్యక్రమం కరెంటు ఇచ్చిన ఘనత కేసీఆర్ది. ఏదో అడవి రాళ్ళు లేని భూములను కాకుండా నీళ్ళ మట్టం ఉన్న సారవంతమైన భూమి ఇవ్వాలని చెప్పేసి కోరుతూ కేసీఆర్ గారు కోరుతుంది. కాబట్టి ఇదంతా కేసీఆర్ మునుముందు అభివృద్ధి కార్యక్రమాల్లో ఇంకా బాగుంటుందని చెప్పి కోరుతూ ఈ అవకాశం ఇచ్చినందుకు నమస్కారం. ముఖ్యమంత్రి గారి దృష్టిలో ఈ యొక్క పశ్చిమ రంగారెడ్డిని జిల్లాను ఏర్పాటు చేసి ఏ నియోజకవర్గం చేవెళ్ళ కానీ, వికారాబాద్ కానీ, తాండూరు కానీ, పరిగి కానీ అన్ని నియోజకవర్గాలు కూడా సమాంతరంగా పరిపాలించే విధంగా ఆ దిశలో ముఖ్యమంత్రి గారి ఆలోచన ఉంది. ఏ జిల్లాను కూడా తక్కువ చేయకుండా తెలంగాణలో ఉన్నటువంటి అన్ని జిల్లాలను కూడా ఒకే విధంగా పరిపాలించాలనే విధంగా ప్రయత్నం చేస్తాం. తెలంగాణ ఉద్యమంలో మేము కూడా ఉద్యమం చేసినాం. నేను కాంగ్రెస్ పార్టీలో ఉన్నప్పటికీ కూడా మా మీద కూడా కేసులు అయినాయి. మేము కూడా రైల్వే కోర్టులకు పోయినాం, మా మీద కూడా చాలా కేసులు అయినాయి. తెలంగాణ ఉద్యమంకు ఎవరికి తోచిన విధంగా ఎవరి పార్టీ అభిష్టం మేరకు ఉద్యమాలు చేయడం జరిగింది. మరి అక్కడ ఉన్నటువంటి లోకల్గా ఉన్నటువంటి వాతావరణాన్ని బట్టి కూడా మొత్తం అందరూ కూడా తెలంగాణ రావాలనే కసితోని మరి అందరు కూడా అన్ని వర్గాలు కూడా సబర్ణ వర్గాలు కూడా తెలంగాణ ఉద్యమంకు పాటుపడినటువంటి సందర్భం. తెలంగాణ రాష్ట్రంలో భారతదేశంలో ఏ రాష్ట్రంలో లేని విధంగా మన ముఖ్యమంత్రి గారి కేసీఆర్ గారి నాయకత్వం లోపల ఎన్నో సంక్షేమ కార్యక్రమాలు పెట్టి అందరికీ చేరే విధంగా కార్యక్రమాలు చేపట్టడం జరుగుతుంది. మరి ఉదాహరణకు తీసుకుంటే
200 రూపాయల పింఛన్ను 1000 రూపాయలు పెంచినటువంటి సందర్భం కానీ, వికలాంగులకు 1500 రూపాయలు పెంచిన సందర్భం కానీ, పేదలకు రేషన్ కార్డు మీద 4 కిలో గతంలో 4 కిలోలు బియ్యం ఇస్తుంది. ఆ 4 కిలోలు కూడా రేషన్ కార్డు మీద 10 మంది ఉన్నా కూడా 20 కిలోల కంటే ఎక్కువ మించి బియ్యం వేయకుంటే ఈరోజు 4 కిలోలు 6 కిలోలు చేసుకుంటూ రేషన్ కార్డు మీద 10 మంది ఉంటే 16-60 కిలోల బియ్యం ఇస్తున్నటువంటి సందర్భం ఉంది. గతంలో కూడా ఎక్కడ కూడా ఎప్పుడు కూడా చేపట్టని విధంగా మరి కళ్యాణ లక్ష్యం పథకం పెట్టి మరి ఇంతకుముందు ఎస్సీ ఎస్టీ మైనార్టీలకు ఉండే